హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎన్ఎన్ఎస్ ఫ్యామిలీ. పిల్లలకి ఎంతో బలాన్ని ఇచ్చే ప్రోటీన్ పౌడర్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికోసం ముందుగా బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు పక్కన ఉంచుకోవాలండి. వీటన్నిటిని కూడా సపరేట్గా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. వీటన్నింటిని సన్నని మంట మీదే వేయించుకోవాలండి. వేయించేటప్పుడు ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయనవసరం లేదు. తర్వాత వీటన్నిటిని చల్లార్చి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ముందుగా బాదం పప్పుని అయితే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత జీడిపప్పుని, తర్వాత పిస్తా పప్పుని అలా సపరేట్గా అయితే మిక్సీ పట్టుకోవాలండి. లేదంటే పిండి అనేది ముద్ద కట్టేస్తుంది, పొడి పొడిగా మాత్రం రాదు. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా పొడి పొడిగా రావాలంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి, లేదంటే మాత్రం ముద్ద కట్టేస్తుంది. తర్వాత ఇందులో కొద్దిగా పటిక బెల్లము అలాగే పసుపు కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఈ పటిక బెల్లం పొడి అలాగే ముందుగా వేయించి పొడి చేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలుపుకొని ఒక జార్లో పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. వీటిని పిల్లలకి పాలలో కలిపిస్తే బలానికి బలము అలాగే మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే దొరుకుతుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.